ఎందుకంటే మీరు ఇందులో ఒక చోట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఐ థింక్. యెస్. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళు పడే కష్టాలు మనందరికీ తెలుసు. ఆబ్వియస్లీ మనం ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. సో, ఏంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏ టైప్‌లో కష్టాలు పడతారు? మీకేమైనా ఐడియా ఉందా? యాహ్! ఐయామ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. సో, అవునా? ఓకే. 100% ఐడియా ఉంది. అంటే ఆ డెస్క్ మీద కూర్చొని డే అండ్ నైట్ వర్క్ చేయడాలు బేసిక్‌గా. హ్మ్. సో, అండ్ లేట్ నైట్ కాఫీలు మన అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉండాలి. హ్మ్. మార్నింగ్ ఆ బగ్ ఫిక్స్ అవ్వాలి. క్లయింట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, ఆల్ దట్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ అంతా ఒక 5, 6 రోజులు వర్క్ చేసేటప్పటికి 7th డే రిలాక్స్ అవ్వాలని చెప్పి మంచిగా ఒక పార్టీ చేసుకోవడం. సో, ఒక అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌కి స్పైరల్ అయిపోతాం అనమాట మనకు తెలియకుండానే. కూర్చొని ఉంటాం. ఒక బ్రేక్ కావాలి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కాఫీనో, సిగరెట్టో పడిపోతుంది. అండ్ మనకి ఇంకా వండుకునే టైం ఉండదు. హెల్తీగా తినే టైం ఉండదు. ఆర్డర్లు పెట్టేసుకొని జంక్ ఫుడ్ తినేయడం. సో, నేను యాక్చువల్‌గా స్టార్ట్ చేసినప్పటికి నాది కాలేజ్ అయ్యేప్పటికి ఒక 3-4 ఇయర్స్ తర్వాత తిరిగి చూసుకుంటే ఆల్మోస్ట్ ఐ వాస్ 10 కిలోస్ హెవియర్ అప్పుడే. సో, ప్రెటీ మచ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. అంటే తర్వాత తగ్గాను. బట్ ఈ మూవీకి ఐ థింక్ మళ్ళీ గెయిన్ అవ్వాల్సి వచ్చింది. సో, ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ విత్ ద అన్‌హెల్తీనెస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ లైఫ్. సో, ఇది చేస్తున్నంత సేపు మీకు గుర్తొచ్చిన సాఫ్ట్‌వేర్ మొత్తం అన్ని మెమరీస్ పార్టీ చేసుకోవడం అన్నారు కదా. అదే. అంటే అన్ని గుర్తొచ్చాయి మొత్తం మెమరీస్ అన్ని అలా రికలెక్ట్. బాగా గుర్తుకొస్తున్నాయి అనేది జరిగింది మొత్తం ఒకసారి. యాక్చువల్‌గా ఆ లైఫ్ అంతా అంటే మరీ ఎప్పుడో పాస్ట్‌లో చేసింది కూడా కాదు. జస్ట్ 5-6 ఏళ్ల కింద చేసిందే కాబట్టి అలా కళ్ళ ముందు ఒకసారి తిరిగిందనమాట. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ నౌ ఐయామ్ వర్కింగ్ లైక్ సో నైట్ వర్క్ చేస్తాం యూఎస్ టైమింగ్స్‌కి. సో, మార్నింగ్ ఇది మూవీ షూట్స్, నైట్ అది కాబట్టి ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ కూడా అదే క్యారెక్టర్లో ఉన్నట్టు అనిపించేది. మెడలో బ్యాడ్జ్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో కూర్చుంటే. సో, ప్రెటీ మచ్ ఇంకా మోర్ ఈజీ 2 జాబ్స్ చేస్తున్నానేమో అనిపించేది ఇంటికెళ్ళి వర్క్ చేస్తుంటే అప్పుడప్పుడు నాకు. అదే అంటుంది. చాలా ఈజీ అయిపోయి ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా ఎవ్రీథింగ్. చాలా. యాహ్! సో, మీకు ఏమన్నా ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు పడే కష్టాలు ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? పెద్దగా ఐడియా లేదండి. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. మాదంతా ఆన్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ నాకు తెలీదు. మెకానికల్ ఇంజనీర్ చాలా రేర్‌గా తీసుకుంటారు ఆ గ్రూప్. మా క్లాస్‌లో ఒక్కదాన్నే అమ్మాయిని. ఎస్, ఇట్స్ ట్రూ. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి ఒకటే ఉంటుంది అనుకుంటా గామి సెట్లో. అదేంటో సోలో కజ్ యోలో. కానీ అదే కదా బెస్ట్ కొంచెం. యా, యోలో. అందరూ మనల్ని ఎక్కువ కేర్ చేస్తాం. గాడి గుడ్డు చేస్తారు. ఏం చేయరు. అందరిలో ఒకలా కల్పించుకుంటారు. అండ్ దెన్ యూ వండర్ వై ఐ హ్యావ్ దిస్ పర్సనాలిటీ. అక్కడి నుంచి వచ్చింది బేసిక్‌గా కాలేజ్. ముందు నుంచి ఉన్నదే అక్కడ బాగా బలపడిపోయింది.